ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ ప్లాజా ప్రమాదంలో హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడకు చెందిన సీనియర్ న్యాయవాది బొద్దులూరి శ్రీనివాస్ మృతి చెందారు. ఫ్లై యాష్ లోడ్ తో వెళ్తున్న 16 చక్రాల భారీ ట్యాంకర్ అదుపు తప్పి BMW కారుపై పడింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జైంది. కేవలం టైర్లు మాత్రమే కనిపించేలా కారు అణిగిపోయింది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే శ్రీనివాసరావు మృతి చెందారు. ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జగన్ మావిగన్ విమర్శలకు అమరావతి సరైన సమాధానం ఇస్తుందన్నారు సీఎం చంద్రబాబు. మీడియాతో చిట్చాట్ లో సీఎం చంద్రబాబు కీలక అంశాలను ప్రస్తావించారు. అమరావతి అభివృద్ధి జగన్ బ్యాచ్ కు పూర్తి స్థాయి కౌంటర్ ఇస్తుందన్నారు. అభివృద్ధి అనేది ఆగదని, హైదరాబాద్, బెంగళూరు నిరంతరం పెరుగుతున్నాయని అన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందంటే అది హైదరాబాద్ వల్లే అన్నారు. తెలంగాణ ఆదాయంలో 70% హైదరాబాద్ నుంచే వస్తుందన్నారు. వైసీపీ నేతలపై హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. కోర్టు మొట్టికాయలు వేసినా వారికి బుద్ధి రావడం లేదన్నారు. విధ్వంసానికి పాల్పడితే తొక్కుకుంటూ ముందుకు వెళ్తామని హెచ్చరించారు. తాము రాజకీయ కక్షతో పనిచేయట్లేదని, లా అండ్ ఆర్డర్ ప్రకారమే పనిచేస్తున్నామన్నారు. వైసీపీ అరుపులకు భయపడేది లేదన్నారు. తీరు మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. టీటీడీ సరికొత్త రికార్డు సృష్టించింది. తిరుమల శ్రీవారి లడ్డు విక్రయాలు రికార్డు నెలకొల్పింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 13,95,00,000కు పైగా లడ్డూలను భక్తులకు విక్రయించింది టీటీడీ. ఇంత పెద్ద మొత్తంలో లడ్డూలు విక్రయించడం కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఇక సీఎం రేవంత్ ఫ్యూచర్ సిటీపై సెటైర్లు వేశారు. ఫ్యూచర్ లేని నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతామంటున్నాడని ఎద్దేవా చేశారు. మహిళలు, యువత, రైతులకు ఇచ్చిన హామీలను గాలి వదిలేశారని ఫైర్ అయ్యారు. మరో 50 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదన్నారు. ఇక బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం రేగాటిపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ పార్టీ నాయకుడు దేవరపల్లి ఓపిరెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన బెదిరింపు పోస్టులు ఎప్పుడూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉప్పు నిప్పులా ఉండే ప్రధాని మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ పలకరించుకున్నారు. కాసేపు మాట్లాడుతున్నారు. ఈ ఆసక్తికర సన్నివేశం పార్లమెంట్ బులెటిన్లో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.